రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు. మలయాళం ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్ భార్య తను అంత సంపాదించే అతన్ని వదిలేసి ఒక కండక్టర్‌తో వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇంత ఫేమ్ ఉండి సొసైటీలో మంచి మర్యాద ఉన్న వాళ్ళు గూడా ఈ విధంగా చేస్తున్నారంటే చాలా వరకు ఒకళ్ళు నేర్చుకుంటారు. చాలామంది సోషల్ మీడియాలో ఉన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెమైనా నేర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే ఇలా చేస్తున్నప్పుడు అసలు ఏమైపోతుంది? ఎటు పోతుంది సొసైటీ అనుకోవాల్సిన పరిస్థితి గూడా వస్తుంది. అంటే దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు నేను మీకు ఒక సినిమా గురించి చెప్తా. 'మనీ' అని రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీశారు. హ్మ్. 'మనీ' సినిమాలో హీరోయిన్ జయసుధ. అంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, హ్మ్. యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. పెద్ద ఆవిడ, వాళ్ళ హస్బెండ్ పరేష్ రావల్. అయితే ఈమె చాలా డబ్బులున్న ఆవిడ. హ్మ్. ఎవరు? జయసుధ. హ్మ్. వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీని ఇచ్చి వాళ్ళ ఫాదరు ఆమెకి ఇచ్చి పెళ్లి చేస్తారు. మరి జయసుధ చాలా అందంగా ఉంటుంది. హ్మ్. బయట అందంగా ఉంటుంది, సినిమాలో కూడా యాజ్ యూజువల్ అందంగా ఉంటుంది, డబ్బు ఉంది. హ్మ్. కానీ ఈ భర్త పరేష్ రావెల్ వేరే అమ్మాయిలతో స్నేహం చేస్తుంటాడు. హ్మ్. మీకు అర్థమైందా కనెక్షన్? అర్థమైంది. అంటే పేరు అంటే డబ్బులున్నంత మాత్రాన హ్మ్. భర్త నచ్చాలని లేదు. కాకపోతే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇదేదో పెళ్ళికి ముందు హ్మ్. ఈ నిర్ణయం తీసుకుని ఉంటే మనం ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. వీళ్ళు పెళ్ళికి ముందే చాలా సంవత్సరాల నుంచి ఇన్ఫ్లుయెన్సర్ జంటగా ఉన్నారు. హ్మ్. అంటే నాటకాలు ఆడే జంటలాగా ఉన్నారు. హ్మ్. ఇన్ఫ్లుయెన్సర్స్ అనొద్దు, ఇట్లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. వీళ్ళే కాదు, ఈ సోషల్ మీడియాలో వచ్చే వాళ్ళని ఎవరిని ఇన్ఫ్లుయెన్సర్స్ అనొద్దు. హ్మ్. అవి రీల్స్, షార్ట్స్ చేసేవాళ్ళు ఏ అంశాన్నైనా తీసుకుని దానికి తగ్గట్లు ఒక 4 డైలాగులు రాసుకొని వాళ్ళు నటిస్తారు. వాళ్ళు యాక్టర్స్. హ్మ్. సోషల్ మీడియా యాక్టర్స్ అనండి వాళ్ళని, ఇన్ఫ్లుయెన్సర్స్ అనొద్దు. నేను ప్రతి చోట ఇది చెప్పలేక చచ్చిపోతున్నా. హ్మ్. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, వాళ్ళు డబ్బు కోసం సినిమాల్లో నటిస్తే కూడా డబ్బుల కోసమే నటిస్తారు. సినిమాల్లో చూపించేవి ఎంత అబద్ధమో హ్మ్. ఈ రీల్స్, షార్ట్స్లో చూపించేవి కూడా అంతే అబద్ధం. రియల్ లైఫ్ ఒకటి, రియల్ లైఫ్ ఒకటి. ఎస్. అందుకని ఈమెకి రియల్ లైఫ్లో అతను నచ్చలేదు. హ్మ్. కానీ మళ్ళీ చెప్తున్నా, పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చలేదు అనడం కూడా తప్పని నేను అనను. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక చట్టం ఉంది మనకి. చట్టం ప్రకారం ఆ అమ్మాయి అతని నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కండక్టర్తో స్నేహం కోసం వెళ్తుందా లేకపోతే ఇంకెవరి కోసం వెళ్తుందా అది వేరే విషయం, మనకు సంబంధించిన విషయం కాదు. అసలు ఈమె ఏమి కోరుకుని ఉంటుంది ఈ భర్త నుంచి, ఈ సోకాల్డ్ యాక్టర్ దగ్గర నుంచి? ఈ యాక్ట్రెస్ ఏమి దొరుకుండదు. అంటే సింపుల్గా వీళ్ళు నటుల కంటే ముందు మనుషులు, మనలాంటి మనుషులే. మన ఇళ్ళల్లో ఏముంటుందో వాళ్ళ ఇళ్ళల్లో కూడా అదే జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి తర్వాత అతనిలో వచ్చిన మార్పులు ఏంటో మరి. అసలు పెళ్లికి ముందే ఈమెకి అతనితోటి ఫ్రెండ్షిప్ ఉందేమో ఆ కండక్టర్ తోటి, లేదు ఇలా వెళ్ళిపోవడానికి కండక్టర్ని ఒక కారణంగా పెట్టుకుందేమో, ఈమె వెళ్ళిపోవడానికి ఇంకేదన్నా కారణం ఉందేమో. రీసెంట్గా వచ్చిన అప్డేట్లో ఏంటంటే తనకు అంటే చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు రీసెంట్గా తను చదువుకుంటున్నప్పుడు ఆ కండక్టర్తో పరిచయం ఏర్పడింది. తినకు వేరే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో వేరే అమ్మాయిలతో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అని చెప్పేసి తను నాకు నచ్చట్లేదు అని చెప్పేసి కండక్టర్తో వెళ్ళిపోతున్నా అని ఒక పోస్ట్ పెట్టింది. నన్ను ఎవరు విడదీయొద్దు, నా లైఫ్ నేను చూసుకున్నా, కండక్టర్తోనా క్లీనర్తోనా నా జీవితాన్ని నేను చూసుకుంటా అని చెప్పింది. అంటే ఇలాంటి విషయాలని ఈజీగా సోషల్ మీడియాలో విడిపోవడం, పోస్ట్ చేయడం, తర్వాత వాటిని డిలీట్ చేయడం, అంటే విడాకులని సోషల్ మీడియాలో పెళ్లి సోషల్ మీడియాలోనే, విడాకులు కూడా సోషల్ మీడియాలోనే జరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో. ఇప్పుడు అసలు నిజంగా వాళ్ళకి సోషల్ మీడియా పెళ్ళేమో, అది రియల్ లైఫ్ పెళ్ళి అవునో కాదో అని డౌట్ వస్తుంది ఇప్పుడు. కానీ ఇవాళ వీళ్ళు సోషల్ మీడియాలో ఎంతగా మునిగిపోయారంటే, ఎంత మునిగి తేలిపోయారంటే, ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఈ ఈ యాక్టర్స్ మునిగిపోయారు, చూసేవాళ్ళు కూడా అంతే మునిగిపోతారు. మామూలుగా ఎవరికైనా పెళ్లి పక్కన విడాకులు ఉంటాయని తెలుసు కదా, ఉండబట్టే కదా ఆమె బయటికి వెళ్ళిపోవాలనుకుంది. అంటే ఈ వ్యక్తి నచ్చకపోతే ఈ వ్యక్తి నుంచి నేను వేరుగా వెళ్ళొచ్చు అని అనుకుంది. అదేమి తప్పని నేను అనట్లా. కానీ అదే ఇద్దరు ప్రేమికులుగా ఉండి
ఈ ప్రేమ వద్దు అనుకున్నప్పుడు ఒక లవర్స్ ఏమంటారు దాన్ని, విడిపోతారు, బ్రేకప్ అని ఎలా అయితే చెప్తారో అలా పెళ్లి తర్వాత కూడా బ్రేకప్ చేసుకోవడానికి విడాకులు అనేది ఉంది, దానికి ఒక చట్టం ఉంది. అది కూడా అర్థం కానంత, అది కూడా వాస్తవము అంటే వీళ్ళు ఎంత వాస్తవానికి దూరంగా వెళ్ళిపోయారో ఆలోచించండి మీరు. అందులో ఈ సిచ్యువేషన్లో ఏదైతే వీడియో బయటకు వచ్చిందో, తను వెళ్ళిపోయే వీడియో క్లిప్ ఒకటి బయటికి రావడం జరిగింది. దాని తర్వాత చాలామంది సోషల్ మీడియాలో ఇంకా నయం అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న సిచ్యువేషన్లు, భార్యకి వేరే ఎఫ్ఐఆర్ ఉంటే భర్తను చంపేసి వెళ్ళిపోతున్నారు, బతికినావు సంతోషించు అని మాట్లాడుకుంటున్నారు. అంటే ఇలాంటివి జరిగినప్పుడు ఇట్లా మాట్లాడుకోవడం కరెక్టే అంటారా? తను ఇష్టపూర్వకంగానే బయటికి వెళ్ళిపోయింది. అదే సమాజం తీరు ఇలా ఉంటుంది. ఒక మహిళ చేసిన పని ఒకటే కావచ్చు, పురుషుడు చేస్తే ఒకలాగా రియాక్ట్ అవుతుంది, మహిళ చేస్తే ఒకలాగా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ సినిమాలో మనీ సినిమా గురించి చెప్పాను కదా, దాంట్లో ఈమెను కిడ్నాప్ చేయమని చెప్పి మనుషుల్ని పురమాయిస్తాడు. ఎవరు? జయసుధ భర్త. రియల్ లైఫ్లో కూడా జరుగుతున్నాయి. భార్యల్ని చంపేస్తున్న వాళ్ళు లేరా? వాళ్ళ గురించి ఎందుకు ఇంత చర్చ జరగట్లేదు? ఒక భార్య ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటున్న పురుషులు ఎంతమంది లేరు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఈ మధ్య కాలంలో మనం ఒక 4-5 సంవత్సరాలుగా, లేదంటే ఒక మరీ మ్యాక్సిమం ఒక 2 yearsగా ఎక్కువ వింటున్నాం భార్యలు భర్తలు చంపటం కదా. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి భార్యలను చంపేస్తున్నారు కదా భర్తలు. అది ఎప్పుడు ఎందుకు టాపిక్ కాలేదు? అసలు ఒక భర్త ఎందుకు ఇంట్లో భార్య ఉండగా ఇంకొక స్త్రీని కావాలని ఎందుకు అనుకుంటున్నాడు అని ఎందుకు మనం ప్రశ్నించలేదు? అంటే వాళ్ళు అలా చేశారు కాబట్టి వీళ్ళు ఇలా చేయొచ్చు అని కాదు నా ఉద్దేశం. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నా. నేను అందుకే సినిమా ఎగ్జాంపుల్ చెప్పింది, ఈజీగా కనెక్ట్ అవుతారని. అందుకని నాకు ఇక్కడ నచ్చంది 2 విషయాలు. ఒకటి, పెళ్ళికి ముందు నీకు నచ్చిన వ్యక్తి పెళ్ళైన 2 వారాలకే నచ్చలేదు, ఓకే, కానీ నువ్వు కొంతకాలం వెయిట్ చేయాలి విడాకుల కోసం. అది చేయలేదు అన్నది ఒక్కటే నేను మాట్లాడేది. పైగా వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి డబ్బులు, బంగారము, ఆఖరికి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ బంగారం కూడా తీసుకెళ్ళిందని చెప్పి అతను చెప్తున్నాడు. ఇది ఒక రకంగా దొంగతనం అవుతుంది. ఇలా చేయకూడదు. నీకు ఇష్టం లేదు, అతను నచ్చలేదు, అతనితో కలిసి బతకలేను అనుకుంటున్నావు, కాదనుకునే హక్కు ఉంది ఖచ్చితంగా. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక పురుషుడైతే సమాజం ఇచ్చిన హక్కు వల్ల ఈ భార్య ఇంట్లో ఉంటుంది, ఇంకొక భార్య ఇంకో ఇంట్లో ఉంటుంది అని ఇప్పుడు మనం ఎంతమందిని చూడట్లేదండి? ఇప్పుడు నరేష్, పవిత్ర, లోకేష్ ఉన్నారు, వాళ్ళు భార్యాభర్తలా? కానీ వాళ్ళ భార్యాభర్తలుగా గుర్తించిందా లేదా సమాజం? సమాజం గుర్తించింది, సోషల్ మీడియా మరింతగా గుర్తించింది. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు మొర్రో అని చెప్తుంటే నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలే అని మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళిద్దరికి ఈ రోజుకి పెళ్లి కాలే, పెళ్లి అవ్వదు కూడా. ఎప్పుడు దాకా అవ్వదు? మూడో భార్యకి విడాకులు వచ్చేదాకా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మూడో భార్యకి ఇంకా విడాకులు అవ్వలే. కానీ సొసైటీ చూసినట్టయితే మ్యామ్, ఎప్పుడైతే ఒక మగాడు వేరొక ఆడదాన్ని, అంటే భార్య ఉండగా వేరొక ఆడదాన్ని చేసుకున్నప్పుడు సొసైటీ అతను మగాడు చేసిన తప్పు లేదంటే, కానీ ఒక ఆడ చేసినప్పుడు అక్కడ ఒక పదాన్ని పెడతారు, ఆడకి ఒక గుర్తింపిస్తారు. అంటే ఈ విధంగా ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది. అంటే ఎందుకు ఇంకా మారట్లేదు అనుకోవచ్చు? మారరు అంతే, మారరు అంతే. ఇప్పుడు అందుకే కదా ఆమె అలా మేనేజ్ చేయలేను, అలా మెయింటైన్ చేయలేననే కదా ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంటే అలాంటి అవకాశం ఇమ్మని కాదు సుమా నా ఉద్దేశం. కింద ఇప్పుడు నా మీద ఆ విధంగా దారుణమైన కామెంట్లు పెట్టకండి. నేను అడిగేది ఏంటి అంటే, ఎందుకు ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను చంపుతున్నారు? ఇది ఒక విపరీతమే. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడానికి వీల్లేదు, చంపే హక్కు లేదు, హింసించే హక్కు లేదు, అనవసరంగా తిట్టే హక్కు లేదు. సార్ పెళ్లి ద్వారా వచ్చింది అని చెప్పి పురుషులు అనుకున్నా స్త్రీలు అనుకున్నా తప్పే అది. అందు గురించే ఇప్పుడు ఆమె జీవితంలో నుంచి ఆ ఇంట్లో నుంచి వాకౌట్ చేసి బయటికి వెళ్ళింది. ఇలా వెళ్లే హక్కు లేదమ్మా అని చెప్తున్నాను. అంతగా అయితే నువ్వు వెళ్ళు,
నువ్వు విడాకులకు అప్లై చేయి. అందులో తను వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఇంత సంపాదించే భర్త, ఇంత యూట్యూబ్లో అంత లక్షల కొద్ది సంపాదించే భర్తని వదిలేసి కండక్టర్తో వెళ్ళి ఏం చేస్తావు అని అంటున్నారు. అంటే ఒక ఆడదానికి మనశ్శాంతి లేనప్పుడు తన స్వతంత్రంగా బయటికి వెళ్ళే హక్కు కూడా సొసైటీనే కల్పిస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. అంటే ఒకటే, ఇప్పుడు డబ్బు కోసమే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, నేనేం వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ అందరూ డబ్బు కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి అని ఉంటారు అని అనుకోవటం అవివేకం అని చెప్తుంది ఇప్పుడు ఈ విషయం. దీన్ని బట్టి చూస్తే మరి డబ్బులున్న భార్య, డబ్బులు తీసుకొచ్చిన భార్య, అందమైన భార్య ఉండగా కూడా మరి ఎందుకు భర్తలు కొంతమంది వెళ్ళిపోతున్నారు? ఈ భార్య ఇలానే ఉంటది. పోనీ ఈ భార్యకి విడాకులు ఇచ్చేసేసి ఈ ఆస్తిని ఈ భార్యని వదిలేసి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్తున్నాడు ఆ భర్త? మరి వెళ్ళట్లేదు కదా. ఈ భార్య ఇలాగే ఉంటది, ఇంకొక నచ్చిన వాళ్ళతోటి ఉండొచ్చు అని చెప్పి వెళ్తున్నాడు కదా. అప్పుడు ప్రశ్నించని మనుషులు ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తారు? మహిళ కాబట్టి. అది అందుకని చెప్పి ఏదైనా ఒకళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పెళ్లికి ముందు ఏం జరిగినా సరే పెళ్లి తర్వాత మటుకు మీరు విడిపోవాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారం ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.